మేడం ఇప్పుడు చాలా మంది అంటే ఎవరో ఒకరని కాదు. చాలా మందిలో ఎవరో ఒకరు ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్తే నా ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది అని తెలియక వాళ్ళలో వాళ్ళే డిప్రెషన్‌కి లోనై సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో, అలాంటి వాళ్ళలో ఈరోజు వాళ్ళ ప్రాబ్లమ్‌ని మీతో క్లియర్ చేసుకోవడానికి మనతో ఒక కాలర్ రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో. షూర్ అండి. హలో. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు సోనాక్షి మేడం. సోనాక్షి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పూణే నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే. రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే థ్యాంక్ యూ. హలో సోనాక్షి గారు. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, మాట్లాడతారు ఇప్పుడు, పర్లేదా? పర్లేదు మేడం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏంటి ప్రాబ్లం? మ్యామ్ పూణే నుంచి కాల్ చేస్తున్నాను మ్యామ్ నేను. నాకు ప్రాబ్లం ఏంటంటే హస్బెండ్ తోనే ప్రాబ్లమ్. తను ఏంటంటే ఫస్ట్ నాకు ఆల్రెడీ 2006 లో మ్యారేజ్ అయింది మ్యామ్. 17 years అప్పుడు నాకు. ఓకే. సో అప్పుడు నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఆయనతో నాకు 2 పిల్లలు, ఒక బాబు పాప అన్నమాట. బట్ ఫైనాన్షియల్లీ తను ఎప్పుడు సపోర్ట్ చేసేవారు కాదు. అంటే జాబ్ ఏం లేదు తనకి అసలు. ఫాదరే చాలా మటుగా హెల్ప్ అంటే 50 lakhs దాకా పెట్టి ఉంటారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట ఫాదర్. మీ నాన్నగారు? సో ఫాదరే అన్ని మా నాన్న ఫాదర్ అన్ని చేసి చాలా మట్టుగా చూసుకున్నారు. బట్ తను చేంజ్ అవ్వకపోవడంతో ఇంకా పిల్లల్ని చూసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి నేను వచ్చాను మేడం. అది 2011 వాళ్ళ ఆ టైంలో నేను వచ్చేసాను అనమాట. ఇంకా అప్పటి నుంచి పిల్లల్ని మమ్మీ డాడీని కూడా నేను చూసుకున్నాను. ఎందుకంటే డాడీకి నేను ఒక్కదాన్ని పాపని, అంటే అన్నీ ఉన్నారు. 10th వచ్చారు, అన్నయ్య బీచ్ లో అన్ఫార్చునేట్లీ చనిపోయాడు అనమాట వాడు. ఇంకా ఉన్నది నేను ఒక్కదాన్ని కాబట్టి అందులో నేనంటే చాలా ఇష్టం. ఆయన ఇంకా మెంటల్లీ అప్సెట్ అయిపోయారు అనమాట. సో జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఈయన షూరిటీస్ అవన్నీ పెట్టడం వల్ల అమౌంట్ కూడా మాకేమీ లాస్ట్ లో రాలేదు. అంటే ఫైనాన్షియల్లీ కంప్లీట్ గా మేము స్ట్రక్ అయిపోయాం అనమాట. నా దాని మీదే ఇల్లు ఆధారపడి ఉంది. వైజాగ్ లో కొంత వర్క్ చేశాను, బెంగళూరు కానీ అక్కడ చాలా ప్లేసెస్ లో వర్క్ చేశాను. లాస్ట్ లో ఇంకా ఢిల్లీ వెళ్ళాను. 2012 నుంచి 2019 వరకు ఇంట్లో ఫ్యామిలీని చూసుకున్నాను నేనే. పిల్లల్ని మాత్రం మమ్మీ దగ్గర పెట్టేశాను. వెళ్తూ రావడం చేస్తూ ఉండడం అయ్యేది. సో 2018 లో మాకు డివోర్స్ అయింది. ఈ 7-8 years తను మెయింటెనెన్స్ కానీ పిల్లల కోసం కానీ ఏ రోజు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఫస్ట్ హస్బెండ్ ఎప్పుడు చేయలేదు. 2018 లో మ్యారేజ్ అయింది. 6 lakhs వర్ణం ఇచ్చి మ్యారేజ్ అదే క్లియర్ చేసుకున్నారు వాళ్ళు. ఇంకా 2019 లో మమ్మీ అన్నారు, నువ్వు ఇంకా ఎంతవరకు ఒక్కదాన్ని ఇలాగా లైఫ్ లో ఫైట్ చేస్తావు, నువ్వు ఏదైనా పర్సన్ ని మ్యారేజ్ చేసుకుంటే మంచిది అంటే నేను Shaadi.com లోని నా ప్రొఫైల్ అప్లోడ్ చేశాను నేను. సో అందులోని నాకు అవుట్ ఆఫ్ 3 months లోని ఒక 4,000 ప్రపోజల్స్ వచ్చాయి. అందులో జెన్యూన్ గా ఒక 6-7 members ని తీసుకుంటే మా హస్బెండ్ ఆర్మీ అనమాట. సో నేను మ్యారేజ్ సెకండ్ హస్బెండ్ ఆర్మీలో వర్క్ చేస్తారు. చేస్తారు, ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. నాకు చాలా రెస్పెక్టబుల్ జాబ్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఒక ఇండియాకి సర్వ్ చేస్తున్నారంటే ఒక లేడీని ఎలాగైతే చేసుకోవాలో తెలుస్తుంది అని అనుకోని నేను మ్యారేజ్ కి అంటే తను రిక్వెస్ట్ పెట్టినప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను. ఫస్ట్ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే 2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ నేను పిల్లల్ని కనివ్వలేను. అతనికి ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అమ్మా? సెకండ్ హస్బెండ్ కి ఆయనకి ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ అయింది. రీజన్ ఏం చెప్పారంటే అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, హస్బెండ్ లేనప్పుడు 2-3 months మాడం వాళ్ళిద్దరు మధ్య మ్యారేజ్ కనెక్షన్ అనేది. నెక్స్ట్ హాలిడేస్ 3 months కి ఒకసారి వస్తారు కదా, అట్లా వచ్చినప్పుడు ఏదో మొబైల్ లో అమ్మాయి దొరికింది. సో ఇంకా మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది. అదే అమ్మాయిని పంపించేసాను అని చెప్పేసి. మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారా, జస్ట్ వదిలేసాడా? మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఆర్మీలో కుదరదు కదా, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎంతో అమౌంట్ కూడా ఇచ్చారు, 16 lakhs అన్న చెప్పారు. అయితే అదంతా పక్కన ఉంచితే నన్ను మ్యారేజ్ కి ముందు నేను తనకి చెప్పింది ఫ్యామిలీ గురించి. నా ఫ్యామిలీ గురించి, నా స్ట్రగుల్స్ గురించి, 9 years లో నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను, మొత్తం నా పాస్ట్ లైఫ్ అంతా చెప్పాను తనకి. చెప్తే తను ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను మ్యారేజ్ చేసుకుంటాను, మీ పిల్లలకి నేను తండ్రిగా నేను అన్ని చూసుకుంటాను, నాకు మళ్ళీ మీరు సెకండ్ హస్బెండ్ తో పిల్లల్ని కనను, నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు అని చెప్పిన తర్వాత కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడా?
యాక్సెప్ట్ చేశాను మ్యామ్. Okay. ఈవెన్ నేను చెప్పిన ఒక 1 అవర్ నేను మొత్తం నా లైఫ్ అంతా ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాను, అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగిందో అన్ని వెంటనే తను చెప్పిన మాట అన్నమాట. Okay. బట్ నేను చెప్పాను ఏమంటే, ఒకసారి పేరెంట్స్ కి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి, జాలి పడి కాదు, ఇది ఒక రెస్పాన్సిబిలిటీతో తీసుకోవాల్సిన డెసిషన్, మళ్ళీ రేపనే రోజు ఎవరు బాధపడకూడదు అని చెప్పాను నేను. ఉమ్. తను ఓకే అని చెప్పి మ్యారేజ్ ఫ్యామిలీతో కన్సల్ట్ అయ్యారు, వాళ్ళ సైడ్ మా సైడ్ అన్ని. వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చారు, వచ్చి చూసి ఓకే అనుకున్నారు. బట్ వీళ్ళకి తెలియదు నేను పిల్లలు ఇవ్వగలనేమో అనుకున్నారు వాళ్ళు. బట్ మేము వాళ్ళు ఒక హోటల్లో రూమ్ తీసుకున్నప్పుడు మొత్తం మా ఫ్యామిలీ అంతా అక్కడికి అమ్మా వెళ్ళి ఒక నిమిషం అమ్మా, ఆ. మీరు ఆల్రెడీ ఇద్దరు పిల్లల్ని కన్నాక ఆపరేషన్ చేయించేసుకున్నారా? మీకు పిల్లలు పుట్టారా? చేసుకున్నాం మేడం. ఓకే, ఆ విషయం మీరు ఈ సెకండ్ అబ్బాయికి చెప్పారు, అతను అయినా కానీ యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. మీరు ఎప్పుడైతే పెద్ద మనుషులు అదే మీరంతా మ్యారేజ్ ప్రపోజల్స్ కొంచెం. మాట్లాడుకుంటారో ఆ టైంలో మీరు ఈ పాయింట్ రివీల్ చేశారు మీ చెప్పాను వాళ్ళు. మేడం. ఓకే. ఓకే, అప్పుడు చెప్తేనేమో వాళ్ళ ఫాదర్ మదర్ కొంచెం ఏమో స్ట్రన్ అయ్యారు అనమాట. అంటే ఆలోచించుకుంటాం అన్నట్టు చెప్పారు. ఉమ్. నాకు మా బాబు చెప్పలేదు అని చెప్పేసి అన్నారు అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, మ్యారేజ్ అన్ని అయిపోయింది మేడం మాకు. వాళ్ళు అంటే మా హస్బెండ్ కాకిన కాదు, నేను తన్నే చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను అన్నట్టు చెప్పారనమాట. ఇంకా తను ఇష్టానికి వాళ్ళు వద్దనుకుంటే మ్యారేజ్ చేశారు. మా వైజాగ్ లోనే మ్యారేజ్ అని చేసింది మేడం. ఓకే, హలో, వింటున్నామమ్మా, చెప్పండి. వైజాగ్ లోనే మ్యారేజ్ జరిగింది, అందరూ పెద్దల సమక్షంలోని. అంతా అయిపోయిన తర్వాత ఇంకా తను వచ్చేసి మేము మళ్ళీ ఇక్కడ నుంచి పూణే వెళ్తాము. ఉమ్. పూణే వెళ్ళాము, తమిళనాడు వెళ్ళాము. ఎందుకంటే వాళ్ళు తమిళన్స్ అనమాట. అంటే అక్కడ పుట్టి పెరగడం వల్ల వాళ్ళకి అవ్వచ్చు, బట్ తెలుగు వాళ్ళే, తమిళ్ ఎక్కువ వచ్చు, తెలుగు సరిగా రాదు. ఉమ్. అయితే అక్కడ వెళ్ళి అక్కడ ఏవో కొంచెం కులదేవత పూజలు అన్ని అయిపోయి ఇంటికి వచ్చాము. నేను తనని మ్యారేజ్ కి ముందు నన్ను ఒకసారి చూడడానికి కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. నా ఫోటో కూడా నేను చూడను, నాకు వద్దు అని చెప్పాను అనమాట. బట్ పండిత్ ఏం చెప్పారంటే, చూడకుండా మ్యారేజ్ చేసుకుంటే అది చల్లదమ్మా, అది మంచిది కాదు, రేపు ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఏంటంటే నువ్వు ఒకసారి చూడాలి అంటే తను వచ్చా చూసారు. బట్ మ్యామ్ నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తను డ్రింకింగ్ హ్యాబిట్ చాలా ఎక్కువ ఉంది తనకి. అయినా కూడా నేను 3 months జర్నీలో తనతో కమ్యూనికేట్ చేయడం వల్ల, ఎందుకంటే నేను ఎథిక్స్ ని చాలా ఎక్కువ ఫాలో అవుతున్నాను. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, చాలా స్ట్రగుల్స్ చేశాను. సో నేను ఈ పర్సన్ తో కనెక్ట్ అవ్వడం వల్ల నేను నో అని చెప్పలేకపోయాను. ఈ థింకింగ్ హ్యాబిట్ ఒక్కటే కదా, నేను చేంజ్ చేసుకోగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ తోని ఏదైనా కూడా యాక్సెప్ట్ చేయగలిగాను అనమాట. ఈవెన్ మమ్మీ అని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి పెళ్లి కార్డు ఇచ్చారు మ్యారేజ్ కి 1 week బిఫోర్. ఒక్క నిమిషం అమ్మా, అమ్మా ఒక్క నిమిషం. మీరు అనేది ఏంటంటే, మీరు మ్యాట్రిమోనియల్లో మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టినప్పుడు ఒక 4000 మెంబర్స్ దాకా మీకు ప్రపోజల్స్ వస్తే అందులో 5-6 మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 5-6 మెంబర్స్లో ఇతను ఒకడు ఫస్ట్. ఇతనితో మీ పాస్ట్లో జరిగిన ఫస్ట్ మ్యారేజ్, 2 పిల్లలు, నెక్స్ట్ ఇంకా తినతో పిల్లలను కనాను అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇమీడియట్గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేసాడు. తరువాత మీతో ఒక 3 months ట్రావెల్ అయ్యాడు. ఏంటంటే మీకు ఆల్రెడీ ఎవరో చెప్పారు, ఫోన్లో చూసుకోకుండా, అసలు మా మనుషులు చూసుకోకుండా మ్యారేజ్ ప్రపోజల్స్ కష్టం, కాబట్టి మీరిద్దరు చూసుకోండి అంటే అతను మిమ్మల్ని కలవడానికి వచ్చాడా? అది లీవ్ లో వచ్చారు మ్యామ్. అదే లీవ్ లో వచ్చినప్పుడు మాట్లాడుకోవడమే. అదే అది కాదమ్మా, మ్యారేజ్ కి ముందు ఒక్క నిమిషం నాన్న, మ్యారేజ్ కి ముందు మీరు కలిసి మాట్లాడుకునే వాళ్ళ కొంతకాలం, అంటే 1-2 సార్లు కలిసి మాట్లాడుకోవడానికి లేదు మ్యామ్. తనేమో పోస్టింగ్ కదా, పోస్టింగ్ లో ఉండేవారు. త్రూ కాల్ లో కాంటాక్ట్ ఉండేది మా అంటే వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకున్నారా? వీడియో కాల్ కూడా లేదు మేడం, నార్మల్ కాలే. కాదమ్మా, ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, ఏమని చూసుకోమన్నారంటే చూసుకోకుండా పెళ్లిళ్ళు చేసుకుంటే బాగోదు భవిష్యత్తులో. అది లాస్ట్ లో మేడం. ఇంకా మ్యారేజ్ కి ఒక 15 days ఉందంటే, అంటే మాది మ్యారేజ్ June 14th. కాదమ్మా, మ్యారేజ్ కి 15 days ఉండే వరకు కూడా మీరు ఇద్దరు ఫేస్ టు ఫేస్ గానీ లేదా వీడియో కాల్లో గానీ చూసుకోలేదా? ఒక్కసారి వీడియో కాల్ చేశాను మేడం, ఎందుకంటే ఆర్మీ డ్రెస్ చూద్దామని, జెన్యూనా కాదా అని అడగడం గురించి. జెన్యూనా కాదా అని చూడడానికి మీరు ఎన్ని మంత్స్ టైం తీసుకున్నారమ్మా? 3 months తీసుకున్నారు. ఈ రోజుల్లో వీడియో కాల్స్ ఇవి అవి ఉన్నాయి, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా మీరు 3 months చూసిన తర్వాత ఫోనుల్లో బాగా మాట్లాడుకున్నాక వీడియో కాల్లో అతను జెన్యూనా కాదా అని చూసారా? లైఫ్ అనుకుంటున్నారా, ఏమనుకున్నారు?
అది కాదు మేడం, తను జెన్యూన్ కాదు, కాదు కాదు అసలు అబ్బాయి ఎలా ఉంటాడో కాదా? కూడా నువ్వు చూడలేదు కదా. అందులో పెట్టిన ఫోటో నిజమా కాదా అని కూడా మీకు తెలియదు కదమ్మా. ఇప్పుడు మీ మేడం, ఇద్దరు photos ఫోన్ లో పంపించుకున్నాం మాట్లాడుకున్నారు. మ్యామ్. కాదు నాన్న, మీ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నాక అతను మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాడు. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరిద్దరు ఫేస్ లు చూసుకోవడం, అట్లీస్ట్ ఫోన్ చూసాం మ్యామ్, అదే చెప్తున్నాను. అది ఫోన్ నేమ్ ఎప్పుడంటే 2019 లోని మార్చ్ 14th అనమాట, 12th నేను తనకి చెప్పాను మేడం ఇట్లా ప్రాబ్లం అంటానా. 14th తను నాకు వీడియో కాల్ చేసి అప్పటికి లీవ్ లో ఉన్నారు వాళ్ళ ఇంట్లో పూణేలో. హౌస్ అంతా చూపించారు, తను నేను వీడియో కాల్ చూసుకున్నాము. తన జెన్యూన్ అంటే వే ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాపర్ గా జెన్యూన్ అనిపించింది నాకు. సరే అమ్మా, అది ఇప్పుడు అప్పుడు అతను నేను డ్రింక్ ఓకే చేస్తాడు అనుకున్నాను. బాగా అని మీకు బిఫోర్ మ్యారేజ్ తెలిసిందా, ఆఫ్టర్ మ్యారేజ్ తెలిసిందా? నాకు పూణే ఢిల్లీ వచ్చినప్పుడు పాప బాబుని హాలిడేస్ తీసుకొచ్చాను మేడం నేను. ఓకే. అప్పుడు వచ్చారు అతను చూడడానికి. అప్పుడు బిఫోర్ నాకు మ్యారేజ్ తెలిసింది, మీరు అప్పుడు ఢిల్లీలో వచ్చి కలుసుకున్నారు చూసేశారు. ఒకసారి. కలిసాం మ్యామ్. ఆ, మా ఓకే. రూమ్ కే వచ్చారు, మా రూమ్ కే వచ్చారు. ఆ, 1 డే ఉన్నారు కూడా ఓకే. పిల్లలతోని నాతోని అక్కడ ఉన్నారు. అప్పుడు సో అతని బిహేవియర్ అంతా బానే బానే అనిపించిందా మీకు? పిల్లలతో అంతా బానే ఉన్నారు మ్యామ్. వాళ్ళని చూసుకునే దాంట్లో కానీ వాళ్ళతో మాట్లాడే విషయంలో కానీ బానే ఉన్నారు. ఆ, బట్ తను డ్రింక్ చేశారు. బట్ నేను అడిగాను ఇట్లా మ్యారేజ్ కు ముందు, నాకు డ్రింక్ కోసమే నేను ఫస్ట్ హస్బెండ్ ని ఇలా వదిలేసాను. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా డ్రింక్ చేయడం వల్ల నాకు మళ్ళీ పిల్లలకి అదే ఎఫెక్ట్ అవుతుందని నాకు భయంగా ఉందంటే, నేను అప్పుడప్పుడు ఒకేషనల్ గా తాగుతాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే డ్రింక్ చేస్తున్నాను చెప్పారు మరి ఓకే. నాకు. సరే నేను ఇంకా ఇది ఒక హ్యాబిట్ అయినా కూడా నేను మార్చుకోగలను అన్న ఒక ఒపీనియన్ తోని నేను ఇంకా ముందుకెళ్ళాను. కరెక్ట్. ఈ రోజుల్లో డ్రింక్ తాగకుండా మాక్సిమం అందరూ కూడా డ్రింక్ చేస్తున్నారు. అందరూ ఆటోమేటిక్ గా అతను ఆర్మీలో ఉన్నాడు కాబట్టి అది కామన్ ప్రాసెస్. వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి డ్రింక్ చేయాలి. మీరు మార్చుకుందాం అనే నమ్మకం మీకు ఉండడం వల్ల మీరు ప్రొసీడ్ అయ్యారు. ఓకే అమ్మా. అవును మేడం. ఓకే. తర్వాత మ్యారేజ్ అయిన ఫస్ట్ నైట్ రోజే ఆయన మళ్ళీ బాటిల్ తీసుకొని తాగారు మేడం. ఓకే. ఆ రోజే మ్యారేజ్ నేను ఎప్పుడైందమ్మా? చాలా సెకండ్ షాక్ మ్యారేజ్ అయ్యాను. ఎప్పుడైంది? 2019 లోని జూన్ 14th నేను మ్యారేజ్ చేసుకున్నాను మేడం తనని. వాళ్ళ పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోయినా మీ హస్బెండ్ నేను ఈ లేదు అమ్మాయిని మేడం, వాళ్ళు చేసుకుంటా, ఒప్పుకున్నారు. అదే వాళ్ళకి ఇష్టం లేదు ఫస్ట్, కానీ తర్వాత మీ హస్బెండ్ నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను లేకపోతే ఇంకెవరిని చేసుకొని అనటం వల్ల మీ రెండు ఫ్యామిలీస్ ఒప్పుకొని మీకు మ్యారేజ్ చేశారు జూన్లో 2019లో. మీకు ఫస్ట్ నైట్ రోజే అవును మేడం. తెలిసిందా ఆయన డ్రింక్ తాగుతున్నాడు అని? అది మీకు అవును మేడం. నచ్చలేదా? ఏంటి మేడం? అది మీకు నచ్చలేదా? ఫస్ట్ నైట్ ఆయన డ్రింక్ తాగడం, మాట్లాడారా అతనితో? నాకు నచ్చలేదు, బట్ నేను తను ఏమీ అనలేదు మేడం. ఓకే. నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను అంటే మళ్ళీ సేమ్ అదే చెప్పారు, నేను హ్యాపీగా ఉన్నాను అందుకే నేను చేస్తున్నాను చెప్పారు. ఓకే. ఒక ఫస్ట్ అంటే ఇన్ని 10 years మళ్ళీ ఇంకొక పర్సన్ ని, ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏదైనా కూడా ఒక పర్సన్ ఉండేటప్పుడు ఫీలింగ్ సెపరేట్ గా ఉంటది కదా మేడం. బట్ తను అవేమీ ఆలోచించలేదు. ఇంకా ఆ రోజు నుంచి 10 లీవ్ లో ఉన్నారు. 10 days కంటిన్యూస్ గా తాగరు మేము. మార్నింగ్ లేదు, ఈవినింగ్ లేదు, నైట్ లేదు, ఎప్పుడూ. తను పడుకునే టైం వచ్చేసి 2-3 o'clock వరకు తాగి పడుకునేది. ఇంకా మధ్యాహ్నం 2-3కి మళ్ళీ లెగుస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ కాదమ్మా, చేస్తారు. 10 days లీవ్ దొరికింది, ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? అది ఉండేది మేడం. ఓకే. అయినా కానీ మీకు ఏ రెస్పెక్ట్ ఇవ్వలేదు అతను? అంత ఫుల్ గా డ్రింక్ చేస్తూ, డ్రింక్ తాగడం వేరు, ఫుల్ గా ఎడిక్ట్ అయిపోయి డే అంతా ఉన్న 5-6 hours డ్రింక్ చేస్తూ ఉండడం అంటే వ్యసనపరుడు కింద, ఎడిక్టర్ కింద లెక్క ఒక రకంగా. అవును మేడం. మరి మీరు రిక్వెస్ట్ చేయడం కానీ, మీ ఫస్ట్ మ్యారిటల్ లైఫ్ పేరెంట్స్ కి చెప్పాను మేడం నేను, అంటే ఇలా ఫస్ట్ నైట్ లో జరిగింది కానీ 10 రోజులు డ్రింక్ చేస్తుంది కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు. ఓకే. ఈవెన్ నేను ఒక చెప్పకూడదు, ట్రైన్ లో నేను జర్నీ చేస్తున్నప్పుడు మాకు ఫైబర్స్ వస్తే మొత్తం బట్టలన్నీ ఇప్పటికీ ట్రైన్ లో పడుకుంటే నేను బెడ్షీట్ కప్పి నైట్ అంతా తన దగ్గర కూర్చున్నాను. వాళ్ళ ఫాదర్ వచ్చి మార్నింగ్ తను లేపు అంటే నేను ఆయన చూపించాను, ఆయన ఇక్కడ చూపించాను అనమాట. ఆయన చేసిన పని ఇది మామ అనుకంటే ఇంకా ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సో ఇంట్లో అందరికి తెలిసే ఈ అబ్బాయి ఇలా కూడా నాకు చెప్పకుండా కాదు నాన్న, ఒక నిమిషం. మీరు అనేది ఏంటంటే ట్రైన్ లో మీరు ఎప్పుడో జర్నీ చేస్తున్నప్పుడు అతను ఫుల్ గా తాగి న్యూడ్ గా రెడీ అయిపోయాడా? తాగి పడున్నాడా? బట్టలు కూడా లేకుండా సరిగ్గా? కాన్షియస్ పడుకున్నారు. బట్టలు కూడా సరిగ్గా లేకుండా పడుకుంటే మీరు కప్పారా అతన్ని? అవును మేడం.
అది మేము చెప్పాను కదా, మనం తమిళనాడు నుంచి పూణేకి మళ్ళీ అదేలే. మేము జర్నీ చేసాం కదా, ఆ స్పాన్ ఆఫ్ టైం లో అనమాట. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఎవరి బర్త్ లో వాళ్ళు పడుకున్నారు. ఉమ్. మా బర్త్ లో పడుకున్న టైంకి తను చేసిన పని ఇది మేడం. ఫస్ట్ అది మ్యారిటల్ అయిపోయింది, 10 రిలేషన్ days అలాగే లో అయింది, సెకండ్ది నీకు ఇట్లాగే కష్టాలతో స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత ఇది ఏమైందమ్మా? కూడా ఇది ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత తిని ఏంటంటే ఇంకా కంప్లీట్ గా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలాగే థింక్ చేయడం నాకేమీ అర్థం కాలేదు. ఎలాగ అది మళ్ళీ నేను స్టెప్ తీసుకోవాలి. సరేలే 10 days అయ్యింది కదా, కొంచెం చూద్దాంలే మార్చుకుందాంలే అనుకున్నాను. ఇంకా తను ఇక్కడ ఉన్న 10 days ఇట్లానే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేడం, సెక్చువల్ గా తను నాతో కలిసేటప్పుడు వీడియోస్ చూస్తారు మేడం తను. వీడియోస్ చూస్తూ ఆ అమ్మాయిని చూస్తూ నాకు చేయమనేవారు అనమాట. నన్ను నన్ను నేను తనకి పర్సనల్ పార్ట్ ని నేను చెప్పలేను మేడం. అది చేస్తేనే గానీ తను సాటిస్ఫై అయ్యేవాడు కాదనమాట. ఇది అయిపోయింది మేడం కంప్లీట్ గా 3 months లో. నేను తన గురించి ఆఫ్టర్ 3 months మళ్ళీ మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ 3 months వచ్చాను మళ్ళీ. ఈ లోపల నా ఢిల్లీలో నా ఉన్న లగేజ్ అన్ని నేను వెళ్ళి ఒక్కదాన్ని తెచ్చేసుకున్నాను. మళ్ళీ పూణే వచ్చేసాను. జాబ్ ట్రైల్స్ చేశాను మేడం. నేను ఫస్ట్ చెప్పాను, మ్యారేజ్ అయిన తర్వాత కూడా నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నాదే అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. జాబ్ ట్రైల్స్ చేశాను కానీ నాకు ఎక్కడ జాబ్ దొరకలేదు మేడం పూణేలో. అప్పుడు 3 months తర్వాత మళ్ళీ సెప్టెంబర్, అంటే జూన్ లో నుంచి మళ్ళీ సెప్టెంబర్ లో వచ్చాడు. నా మీరు గణేష్ పూణే చతుర్థి ఎందుకు అని షిఫ్ట్ చెప్పేసి అయ్యారమ్మా? మీ ఒక హస్బెండ్ వాళ్ళు పూణేనా, వాళ్ళు తమిళనాడు అన్నారు? అంటే వాళ్ళు బార్న్ అండ్ డాటర్ అక్కడే మేడం, తమిళన్స్. బట్ అందరూ ఆర్మీ అవడం వల్ల ఫ్యామిలీ అంతా అక్కడ సెటిల్ అయిపోయారు పూణేలో అన్నమాట. సెటిల్ మా అయ్యారా? మామగారు మా మామగారు ఆర్మీ, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఆర్మీ, మా అత్తగారు వాళ్ళ అక్కడేమో ఆఫీసర్ అన్నమాట, ఆర్మీ ఆఫీసర్. ఓర్ని. సో దాని మీద ఏమంటే మేము ఇంకా అక్కడ మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే అమ్మా, పూణేలో మీరు జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశారు. అత్తమామలతో కలిసి ఉండేవాళ్ళా, లేకపోతే మీరు వేరే హౌస్ తీసుకొని ఉన్నారా? అందరూ కలిసి ఉండాలన్నమాట. అత్తమామలతో మ్యారిటల్ రిలేషన్ లో అక్కడ జాయిన్ అయ్యో. మీ హస్బెండ్ ఆర్మీ కాబట్టి అక్కడికి వెళ్ళాడు. ఈ 3 months లో మీకు జాబ్ వచ్చిందా రాలేదా పూణేలో? జాబ్ రాలేదు మేడం నాకు. ఎప్పటిదాకా జాబ్ రాలేదు? రాలేదు. వీళ్ళు కూడా ఫుడ్ అది సరిగా ఏం పెట్టేవారు కాదు. బట్ నేను ఈ విషయాలన్నీ ఏం చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఈ మీ 3 అత్తమామలకి months ఆల్రెడీ నువ్వు కొంచెం కూడా ఇష్టం లేదు కాబట్టి ఏదో అబ్బాయి కోసం నిన్ను ఒప్పుకున్నారు. సో ఇప్పుడు అబ్బాయే లేడు కాబట్టి నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా నిన్ను ట్రీట్ చేయలేదు. మీ పిల్లల్ని మీ పిల్లల్ని పిల్లల్ని అప్పుడే కాలేదు మేడం, మమ్మీ దగ్గర ఓకే, ఉంచాను. పిల్లలు మీ మమ్మీ అమ్మ ఏమన్నారంటే ఒక 1 year అక్కడ చూద్దాం. ఉండి నువ్వు చూడు అసలు ఎలా ఉందో, మీ అందరూ కమ్యూనికేషన్ బాగున్నాక పిల్లల్ని తీసుకెళ్ళమని చెప్తే సరే అన్నాను. ఇంకా మధ్యలో వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం ఇష్టలేక వాళ్ళని అక్కడ ఉంచారండి. ఓకే. సో ఈ 3 months మేము దూరంగా ఉన్నప్పుడు తను మాట్లాడిన మాటలైతే అసలు భయంకరంగా అన్నమాట. అంటే ఏం మాట్లాడేవాడు? అన్నెసెసరీగా తిట్టేవాడు మేడం, ఏ రీజన్ లేకుండా డ్రింక్ చేసి చాలా అబ్యూస్ చేసేవారు అనమాట. అలా అసలు నువ్వు అబ్యూస్ ఇక్కడ చేసి ఏమి, బాగా ఒక నిమిషం అమ్మా, ఇక్కడ మీరు ఎటువంటి అబ్బాయిని ఏ రకంగానూ కష్టపెట్టలేదు. ఆల్రెడీ పిల్లల్ని కూడా తీసుకురాలా, పోనీ పిల్లల్ని తీసుకొచ్చారు అప్పుడే తీసుకొచ్చేసిందని ఏదైనా గొడవ పడడానికి. ఉన్నంతలో నువ్వు జాబ్ చేసుకుంటున్నావు, చెప్పినట్టు అత్తమామల దగ్గర జాయిన్ అయ్యావు వెళ్ళి మ్యారిటల్ రిలేషన్ లో. ఇందులో నిన్ను తిట్టడానికి ఆయనకు దొరికే రీజన్స్ ఏంటి? ఏ ఎలిగేషన్స్ మీద తిడతాడు? ఏమీ లేదు మేడం, తను డ్రింక్ చేసిన తర్వాత తను ఏదో ఒకటి అనాలి అంతే. అంటే ఏ పాయింట్స్ అది అంటాడు? అలా మిమ్మల్ని పాయింట్ అవుట్ చేయడానికి ఏమీ ఏమున్నాయి? లేదు, ఏం చేస్తున్నావు అని అడిగేవారు మేడం స్టార్టింగ్. ఏం లేదు, ఇలాగా తిన్నాను కూర్చున్నాను ఏదో చెప్పేదాన్ని. ఇంకా డాక్యుమెంట్స్ మావి ఇంకా అవ్వలేదు మేడం. అది టైం పడుతుంది. ఒక ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ చేంజ్ చేయాలంటే అది గవర్నమెంట్ ఒక ప్రొసీజర్ ఉంటది. నాది ఆధార్ కార్డు పాన్ కార్డ్ 2 రిజెక్షన్ అయింది. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ కాబట్టి దానికి నేను ఒక లెటర్ రాసి పంపించాలంట. ఆ విషయం నాకు తెలియక మళ్ళీ నేను కాల్ చేసి చెప్తే వాళ్ళు అది చేయడానికి నాకు 4-5 months పట్టింది మేడం. 6-7 months పట్టింది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అవడానికి నాకు. ఓకే. సో ఇది ఒక్కటే రీజన్ గా పెట్టుకొని ప్రతి రోజు ఏదో ఒకటి అనేవాడు అనమాట. ఇంకా అబ్యూజ్ మేడం, అన్నెసెసరీ అబ్యూజ్ అనమాట. అది ఎందుకో కూడా రీజన్ ఏంటో కూడా తెలిసేది కాదు. వాళ్ళ పేరెంట్స్ చెప్తే సరేలే వాళ్ళ ఫోన్ ఎక్కువ పికప్ చేయొద్దు పక్కన పెట్టి. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళ అమ్మగారు ఒక్కరికి తెలుగు వచ్చు, వాళ్ళ నాన్నకి హిందీ రాదు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎవరితో కమ్యూనికేట్ చేసేదాన్ని కాదు. ఓన్లీ ఆఫీస్ టు రూమ్ నుంచి ఆఫీస్. ఇంకా ఫ్రెండ్స్ కి వాళ్ళకి కుక్ చేసేదాన్ని. అవన్నీ నా స్ట్రగల్స్. బట్ నేను ఎవరితో కమ్యూనికేట్ చేస్తాను కదా, సో నాకు హిందీ అంతగా రాదు. ఇప్పుడు నేర్చుకున్నాను. సో ఇప్పుడు ఈ 3 months తర్వాత మళ్ళీ తను వచ్చిన తర్వాత ఫస్ట్ డే తను ఇంటికి వచ్చి
ఫ్రెష్ అప్ అయిన తర్వాత తను చికెన్ బిర్యానీ అన్నారు, నేను ప్రిపేర్ చేసి పెట్టాను. తినేసి ఇంకా అప్పుడు కూడా డ్రింక్ చేశారు. ఫస్ట్ డే తను వచ్చిన రోజు ఆఫ్టర్ 3 months వచ్చిన తర్వాత కూడా డ్రింక్ చేశారు. డ్రింక్ చేసి అప్పుడు వచ్చిన వెంటనే పెద్ద పెద్ద కేకలు వేస్తారు, ఎవరు ఎక్కడ లేరు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు. మీరిద్దరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారమ్మా? అతనికి తెలుగు వచ్చా? ఇంగ్లీష్ మేడం. ఇంగ్లీష్ లో. తనకి తెలుగు వచ్చు. వాళ్ళ అమ్మమ్మ ఉండేటప్పుడు వరకు వాళ్ళు తెలుగులో మాట్లాడేవారు. తను 18 years కి తన పోస్టింగ్ వచ్చి 2 months అంటే ఆ రోజే 2-3 days తర్వాత ఆమె చనిపోయారంట. సో అప్పటి నుంచి మొత్తం ఫ్యామిలీ అంతా తెలుగు అసలు మాట్లాడడం మానేశారు. అప్పుడు 18 నుంచి ఇప్పుడు మా హస్బెండ్ కి 36 years మేడం. చాలా లాంగ్ గ్యాప్ కాబట్టి తను మైట్ తనకి ఏమో మరి నేనేమో తెలుగులో ఎవరితోనో తను తెలుసుకోవడం గురించి నాకు రాదని చెప్పుండొచ్చు. తెలుగు అండర్స్టాండ్ చేసుకుంటాడేమో గానీ పెద్దగా మాట్లాడడం మీ ముందు అయితే నెక్స్ట్ నువ్వు తెలుగులో ఏం మాట్లాడతావో కనిపెట్టడానికి కూడా ఆయన తెలియదని చెప్పుండొచ్చు. చెప్పుండొచ్చు. ఓకే, ఇంగ్లీష్ లో ఇద్దరు కమ్యూనికేషన్ ఉంటుంది. తెలుగు వచ్చు అనే విషయం. అలాగే మాట్లాడతారు మేడం, తను అంత కాదు బట్ మాట్లాడతారు. ఓకే, తర్వాత ఏమైంది? వచ్చినాక సో ఆ రోజు ఫస్ట్ డే వచ్చినప్పుడు తను చాలా సెక్షువల్ గా చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశారు అనమాట. బ్యాడ్ గా బిహేవ్ చేస్తే నేను నైట్ చాలా ఏడ్చి నేను చెప్పాను, ఇన్ని 3 months తర్వాత వచ్చి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, సో మీ పేరెంట్స్ ఏం నేర్పించారు, నువ్వు ఒక భరతమాతకి సేవ చేస్తున్నావు, ఒక ఇండియన్ ఆర్మీ అయ్యింది, నువ్వు ఒక భూమాతకి నువ్వు అసలు వాల్యూ ఇవ్వనప్పుడు ఒక లేడీకి నువ్వు ఏమి రిసీవ్ చేసుకుంటావు, అసలు నువ్వు ఆర్మీనేనా అని అడిగినందుకు నా గుండెల మీద కూర్చొని చంపలు వాయించాను మేడం. ఒక 5 to 6 వాయించుంటానేమో చాలా గట్టిగా. ఇంకా నేను ఆ నైట్ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. నేను ఒక్కటే చెప్పాను, ఇంకొకటి కొడితే నేను చచ్చిపోతాను, నాకు ఊపిరి ఆడట్లేదు, లేకపోమని చెప్పాను. ఇంక నేనేం మాట్లాడలేదు తనతో. వెంటనే ఒక 2 minutes మళ్ళీ హక్ చేసుకున్నారు, మళ్ళీ పక్కకు తోస్తారు, అయిపోయింది. మార్నింగ్ లేచినప్పటికీ నాకు మొత్తం ఈ చెవు గానీ ఈ చెంప అన్ని స్వెల్లింగ్ వచ్చాయి. వాళ్ళ మదర్ చూపించిన వెంటనే షాక్ అయిపోయింది. ఇది నేను మిర్రర్ లో కూడా చూసుకోలేదు, ఆమెకి ఫస్ట్ చూపించాను ఇట్లా చేసాడు అంటే. ఆమె అన్నారు, మీ మామ కూడా ఇట్లాగే చేసేవారు, అబ్బాయిలకి అనుగుణంగా మనం సర్దుకుపోవాలి. బట్ నేను చెప్పాను, నేను బిఫోర్ కూడా నా పాస్ట్ లో ఇంత వర్స్ట్ గా తను అసలు నాకు లైఫ్ లో లేదు. ఈ 10 years లోనే నాకు ఇది ఏమి తెలియదు కూడా. మా ఇద్దరికి కొంచెం అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు తను కొంచెం సర్దుకుని ఉండాలి, అంతేగాని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అంటే, సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని అన్నాను. దీని గురించి మాట్లాడలేదు మేడం వాళ్ళ పేరెంట్స్. ఈ అబ్బాయిని అడగలేదా? ఏరా వచ్చి 3 నెలల తర్వాత వచ్చి ఆ పిల్లని ఇట్లా కొడతావా, ఫస్ట్ అమ్మాయి అలాగే వెళ్ళిపోయింది నీ సైకో బిహేవియర్ వల్ల, మరి ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతే ఏంటని? అప్పటికి 2 days ముందు నాకు జాబ్ దొరికింది మేడం, అందుకని నన్ను నైట్ షిఫ్ట్ అనమాట. నేనేమో నేను వచ్చాను కదా నువ్వు వెళ్ళొద్దంటే, ఈవెన్ నేను కూడా అనుకున్నాను వెళ్ళకూడదు అని. వాళ్ళ పేరెంట్స్ అన్నారు, వచ్చింది కదా ఎందుకు వదులుకోవడం వెళ్ళమన్నారు. సో మరి నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడారేమో నాకు తెలీదు. నేను ఆఫీస్ లో ఉండేటప్పుడు నాకు మెసేజ్ పెట్టారు, సారీ నేను ఇంకెప్పుడు అలా చేయను అట్లా ఇట్లా అని. అక్కడ జరిగిన 1 week తర్వాత మళ్ళీ వితౌట్ రీజన్ రూమ్ లోని తను కూర్చొని నేను వస్తాను అని అన్నారు. అంటే నా బెడ్రూమ్ లోని హాల్ లోకి వచ్చాను అనమాట. తను చెప్పినా కూడా ఇంకా రావట్లేదు, ఏం చేస్తున్నారు అని చెప్పి, కిచెన్ లో ఏం చేస్తున్నారు అని చెప్పి సౌండ్స్ వస్తుంటే బయటకు వచ్చానండి. వెరీ బ్యాడ్లీ హీటెడ్ మ్యామ్. ఎలా కొట్టారంటే వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, వాళ్ళ నాన్నని కూడా పుష్ చేసేసి ఎంత ఆపినా కూడా ఆగలేదు. తన మెంటాలిటీ ఏంటంటే బాగా కొట్టిన తర్వాత సెక్షువల్ గా పార్టిసిపేట్ చేయాలన్న ఒక మైండ్ సెట్ అనమాట కొంది. అలా అయినా కూడా ఏడుస్తూ నేను చేసినా కూడా ఈ విల్ యాక్సెప్ట్ అలా ఉండేవారు. సో ఇదే టైంలోని ఈ 15 days లోని తను నేను మా రిలేటివ్స్ ఒక బర్త్డే పార్టీ వల్ల ఫ్యామిలీ పార్టీ వల్ల మేము ఒక రెస్టారెంట్ కి వెళ్ళున్నాం. ఇక్కడ తను డ్రింక్ చేస్తున్నారని వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే పెద్దవాళ్ళందరూ ఉన్నారు, గ్రాండ్ మదర్ ఫాదర్ అందరూ ఉన్నారు, నువ్వు కావాలంటే ఎక్కడైనా పోయి తాగంటే. ఇంకా నాకు కొత్తగా మ్యారేజ్ అయింది, తను ఒక్కరిని ఎందుకు విడిచిపెట్టాలని నేను వేరే సపరేట్ గా వచ్చి మళ్ళీ మేము కూర్చొని డ్రింక్ చేసేటాను.